ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆపండి. ఎంత? 150 మేడం. హలో, పద వినోద్. నేను ఇప్పుడు రాలేను మేడం, తర్వాత వస్తాను. వినోద్ అన్నా నువ్వు పోనీ. బాబు నువ్వు ఆగు. ఏమైంది వినోద్? నేను తర్వాత చెప్తానండి. ఆటో నువ్వు పోనీ. ఆగండి. ఏమైంది వినోద్? చెప్పండి. సారీ మేడం, నేను ఇప్పుడేం చెప్పలేను. ఆటో నువ్వు పోనీ. ఆగండి వినోద్. వినోద్ ఇంటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాడేంటి? ఏమై ఉంటుంది? ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో. ఏవండి, ఇప్పుడు వస్తా. భాస్కర్, మీరెక్కడికి? ఇప్పుడే వస్తానమ్మా, రాపవని. నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది వీళ్ళకి? ఏముందదినా, వసు బయటకెళ్ళొచ్చింది కదా, నిశ్చితార్థం ఆపడానికి అందరూ కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. వాళ్ళేం ప్లాన్ చేసినా సరే ఈ నిశ్చితార్థం అయితే ఆగదు. ఏమైంది వసు గారు? ఆ అబ్బాయిని తీసుకొస్తానని చెప్పారు కదా, అతను ఎక్కడా? ఇంటి దాకా వచ్చాడండి. సడన్ గా ఏదో ఫోన్ వచ్చింది, కంగారుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మరిప్పుడు ఎలా వసు? నువ్వు ఇంకా అబ్బాయిని తీసుకొస్తావని మేమంతా ధైర్యంగా ఉన్నాం వసు. మీరు ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థం ఆపుతారని మీ మీదే నమ్మకం పెట్టుకున్నాను వదినా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అవును, ఆ అబ్బాయి సడన్ గా వెళ్ళడం ఏంటి వసు గారు? ఎవరు కాల్ చేశారు? నేనే నా ఫ్రెండ్తో వినోద్ గారికి కాల్ చేయించాను. వాడిక్కడికొచ్చి నిశ్చితార్థం చెడగొడతాడని చాలా భయపడ్డాను. వాణ్ణి వెనక్కెలా పంపించావే? సింపుల్ అమ్మా. వాడు క్యాంపస్లో చాలా క్రైమ్లు చేశాడు. వాటన్నిటికీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవి నా ఫ్రెండ్ శేఖర్కి పంపించి వాడితో వినోద్ గాడికి కాల్ చేయించాను. అరే వినోద్, నువ్వు శివాని చేతిలో అడ్డంగా బుక్ అయ్యావురా. నువ్వు క్యాంపస్లో చేసిన నేరాలు ఘోరాలు అన్నీ శివాని ఫోన్లో షూట్ చేసింది. నువ్వు ఆ ఎంగేజ్మెంట్ ఆపితే నీ క్రైమ్ వీడియోలన్నీ శివాని పోలీసులకు పంపిస్తుంది. నువ్వు వెంటనే వెనక్కి వచ్చేయి, లేదంటే జైలుకి వెళ్తావు. పద వినోద్. నేను ఇప్పుడు రాలేనండి, తర్వాత వస్తాను. వినోద్ అటు పోనీ. ఏమైంది వినోద్? నీకెన్ని తెలివితేటలున్నాయి. నువ్వు వాడి చేతిలో ఇరుక్కున్నావు అనుకున్నాను, కానీ వాణ్ణి ఇరికించావు. లేకపోతే నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? ఈ శివాని అంటే ఏంటో వాడికి శాంపిల్ చూపించాను. ఖచ్చితంగా శివాని ఏదో చేసుంటుంది. అందుకే ఆ అబ్బాయి భయపడి పారిపోయాడు. శివాని అంత తెలివిగా ఆలోచిస్తుందా? తనది క్రిమినల్ బ్రెయిన్ అని అర్థమైంది అన్నయ్య. హారికకి తనకి ఏం తేడా లేదు. శివాని అలాంటిదని తెలియక అత్తయ్య వెనకేసుకొస్తుంది. హారికని వదిలించుకున్నాను, మళ్ళీ అలాంటి అమ్మాయిని ఎలా చేసుకోవాలన్నయ్య? అఖిల్, శివాని కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా అత్తయ్య వినట్లేదు. నా గురించి ఆ దేవుడు చెడుగా చెప్పినా అమ్మమ్మ నమ్మదు. ఇది కూడా ఒకందుకు మంచిదేనండి. అదేంటండి, మనం నందినికి మాటిచ్చాం కదా, తన గతేం కావాలి? అఖిల్ పెళ్లి చేసుకునేది నందినినే. అదెలా అండి? ఇప్పుడు శివానితో నిశ్చితార్థం అవుతుంది కదా. ఇందాక నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళొచ్చానని చెప్పాను కదా. నిజానికి నేను వెళ్ళింది ఓ సిద్ధాంతి దగ్గరికి. ఎందుకండి? సిద్ధాంతికి అఖిల్ జాతకం చూపించాను.
ఆయన ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆ, ఏంటండి అది? అఖిల్ జాతకం ప్రకారం తన జీవితంలో 3 అమ్మాయిలుంటారంట. ముగ్గురా? అంటే 3 పెళ్ళిళ్ళా? కాదండి, 2 పెళ్ళిళ్ళే. కానీ 3వ అమ్మాయితో అఖిల్ జీవితం కొనసాగుతుందంట. అర్థం కాలేదండి. ముందు అఖిల్కు హారికతో పెళ్ళయింది కదా. అది విడాకులైంది కదండి. ఇప్పుడు శివానీతో నిశ్చితార్థం అవుతుంది కదా. ఈ నిశ్చితార్థం పెళ్లిదాకా వెళ్ళదంట. నిశ్చితార్థం జరిగిన వెంటనే శివానీకి ఏదో ఎఫెక్ట్ అవుతుందంట. ఊరుకోండి, అలా ఎలా జరుగుతుంది? మొన్న జరిగిందిగా, అఖిల్ శివానీలకే పెళ్లి అని అమ్మ తెగేసి చెప్పింది. బయటికి వెళ్ళిన శివాని కిడ్నాప్ అయింది. మనం శివాని చనిపోయిందని అనుకున్నాం కదా. నిజమేనండి. మనం టైంకి వెళ్ళకపోయి ఉంటే హారిక శివానీని చంపేసి ఉండేది. ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరిగితే మళ్ళీ శివానీకి అలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందంట. మనం అఖిల్ నందినిలా ఎంగేజ్మెంట్ చేసుంటే నందినికి ఎఫెక్ట్ అయ్యేదా? అంతే కదండి. జాతకం ప్రకారం అఖిల్కు 3వ అమ్మాయితోనే సెట్ అవుతుంది. అంటే అఖిల్ జీవితంలో మొదటి అమ్మాయి హారికతో విడాకులయ్యాయి, 2వ అమ్మాయి శివానీతో నిశ్చితార్థం అయితే తనకి ఏదో అవుతుంది. ఆఖరికి 3వ అమ్మాయి నందినితో అఖిల్ పెళ్లి జరుగుతుంది. అంతే కదండి? అంతేగా. సో మీరు హ్యాపీగా ఉండండి, ఈ ఎంగేజ్మెంట్ని ఎంజాయ్ చేయండి. ఫ్యూచర్లో శివాని సైడ్ అయ్యి నందినియే అఖిల్ వైఫ్ అవుతుంది. థ్యాంక్స్ అండి, మంచి వార్త చెప్పారు. పదండి పదండి వెళ్దాం. ఇదేంటి మావయ్య ఇలా చెప్తున్నాడు? చిన్న మావయ్య జాతకంలో 3వ అమ్మాయికే సెట్ అవుతుందా? మొన్న అందుకే నేను కిడ్నాప్ అయ్యానా? ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? ఈసారి నిజంగా చచ్చిపోతానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.